తెలంగాణలో ఉప సర్పంచ్ చెక్కు పవర్ రద్దు చేస్తున్నట్టు సర్కారు జీవో విడుదల చేసిందని నిన్నటి సంధి రాష్ట్రమంతా గాయి గత్తరలేస్తున్నది కదా. మరి నిజంగానే రద్దు చేస్తుర్రా లేకుంటే జనంలా రెస్పాన్స్ ఎట్లా వస్తుందని సీఎం సారే లీకులు ఇడిచిపెట్టిండా, ఎందుకు సోషల్ మీడియాలో అంతరచ్చ నడుస్తుందో పురా గడుచుకుందాం పండ్రి. ఏ ఊరి వాట్సాప్ గ్రూపులో చూసినా, ఏ గ్రామంలో సర్పంచ్ల గ్రూపులో చూసినా ఒకటే చర్చ. సర్పంచ్కి ఒక్కనికే చెక్కు పవర్, ఉప సర్పంచ్కి చెక్కు పవర్ రద్దు చేస్తున్నట్టు తెలంగాణ సర్కారు జీవో తెచ్చింది. ఇక లచ్చలకు లచ్చలు పోసి కొందరు కొనుక్కున్న ఉప సర్పంచ్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఉత్త సంచి కాడ కావాలి ఉన్నట్టు తప్పితే అవిటితో అయ్యేది లేదు, పొయ్యేది లేదు. నడిశవ రాస్తాల గాంధీ తాత బొమ్మ కదా ఉన్నట్టే పేరుకు ఏ మీటింగ్ కన్నా పోతే ఉప సర్పంచ్ ఉండు తప్పితే అంతకంటే లాభం లేదన్నట్టే వాట్సాప్ గ్రూపుల కాడ నుంచి సోషల్ మీడియాలో ఈ ప్లాట్ఫాము ఆ ప్లాట్ఫాము అనుకుంటా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్ దాకా, వాట్సాప్ నుంచి వాయిస్ మెయిల్స్ దాకా అన్నిట్లల్లో ఇదే చర్చ. మరి ఇలా నిజమేంత అంటే ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దాని గురించి పబ్లిక్ ఏమనుకుంటారని తెలుసుకోవాలని అప్పుడప్పుడు లీకులు ఇడిచిపెడుతుంటారు. జనం స్పందన ఎట్లుందో తెలుసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వం చేయాలనుకున్న ఆ పని మీద చాలా వ్యతిరేకత వస్తే వెంటనే వెనకక అవుతారు. అట్లనే మంగళవారం ఉప సర్పంచ్కి సర్కారు చెక్కు పవర్ రద్దు చేసింది అన్నట్టు జీవో విడుదల చేసిన ముచ్చట కూడా ఆ బాపతే కావచ్చు. మరి చెక్కు మీద సంతకాలు పెట్టాలంటే సర్పంచ్ ఒక పార్టీలో ఉంటే ఉప సర్పంచ్ ఇంకో పార్టీలో ఉంటే ఒకరు ఎడ్డేమంటే ఇంకొకరు తెడ్డేమన్నట్టు ఉంటారు. కాబట్టి ఇక ఇట్లయితే గ్రామాల అభివృద్ధి అయినట్టే. అట్లా పడనోళ్ళు పల్లెలను ఏం ప్రగతి బాట నడిపిస్తారు? ప్రభుత్వ ఉద్యోగి అయిన గ్రామ కార్యదర్శి, ప్రజలతోని ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఇద్దరితోనైతేనే ఏమన్నా గతి మారేటట్టు ఉంది. రెండు కత్తులు ఒక్క ఊరల ఇముడై అన్నట్టు సర్పంచ్కి ఉప సర్పంచ్కి చెక్కు పవర్ ఉంటే అది అయ్యే పని కాదు అన్నట్టు అట్లా ఈ ముచ్చట ముంగడికి వచ్చిందా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటి నోళ్ళు.